హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నియమ్ మంజునాథ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మన హెయిర్ కేర్ సిరీస్లో ఫైనల్ పార్ట్ అంటే పార్ట్ 7 అనమాట. కొన్ని రీజన్స్ వల్ల నేను ఈ సిరీస్ని అయితే స్టాప్ చేస్తున్నాను. అంటే మీకు నా రెమెడీస్ అన్నీ కూడా షేర్ చేస్తాను, కానీ సిరీస్లా కాదు, జస్ట్ నార్మల్ వీడియోస్లో అయితే మీకు నేను షేర్ చేస్తాను. కానీ ఈ సిరీస్ మాత్రం స్టాప్ చేస్తున్నా దీంతోనే. సో 7 days ఛాలెంజ్గా అనుకొని ఇంకా ఈరోజే ఫైనల్ పార్ట్ అయితే నేను రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చి నేను ఒక సింపుల్ హెయిర్ మాస్క్ ఆర్ హెయిర్ ప్యాక్ అనేది అయితే చూపిస్తాను అనమాట. సో ఇది దీనివల్ల యూజెస్ ఏంటి అంటే హెయిర్ రఫ్గా ఉన్నా, హెయిర్ ఫాల్ అవుతున్నా అండ్ ఆల్సో డాండ్రఫ్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల మీకు ఏంటి ప్లస్ పాయింట్ అంటే, వన్ వచ్చేసి సిల్కీ హెయిర్ అయితే వస్తుంది, అండ్ సెకండ్ థింగ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీ డాండ్రఫ్ ఉన్నా కూడా ఇది సాల్వ్ చేస్తుంది అనమాట. సో మెయిన్ ఏంటి అంటే హెయిర్ ఫాల్కి ఇదైతే చెప్తాను నేనైతే. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ అలోవెరాని అయితే తీసుకుంటున్నా. సో ఇది నేను కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను. సో ఇక్కడ మీకు ఎల్లో కలర్ వస్తుంది కదా, సో ఈ ఎల్లో కలర్ అయితే మనం యూజ్ చేయకూడదు అనమాట. సో సైడ్స్ కూడా మనం మొత్తం తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో అలోవెరాని అయితే తీసుకోవాలన్నమాట. సో ఇలా కోమ్తో అయితే మనకి ఈజీగా అలోవెరా వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం మనం అలోవెరాని అయితే సపరేట్ చేసుకోవాలి, దీంట్లో ఉన్న జెల్ని కూడా మొత్తం. సో చూస్తున్నారు కదా, కోమ్తో కొంచెం క్లీన్ చేస్తే కొంచెం ఈజీగా వస్తుంది, అండ్ ఆల్సో గడ్డల్లా కూడా లేకుండా అయితే వస్తుంది మనకు. ఈజీగా అలోవెరా మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇలా కోమ్తో చేస్తే. అదే మీరు స్పూన్తో అయితే కొంచెం లైక్ బాల్స్ లాగా లేకుంటే గడ్డలు వస్తుంది, మళ్ళీ దాన్ని మనము స్మాష్ చేసుకోవాలి, లేదంటే మిక్సీలో వేసుకోవాలి. సో అలా అయితే చేయాలి. సో మనకు అలా లేదు, వద్దు, అవసరం లేదు, సింపుల్గా ఇలా అయితే చేసుకోవచ్చు మనం కోమ్తో. నా హెయిర్కి అయితే ఈ అలోవెరా అయితే సరిపోతుంది. సో మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ జెల్ వచ్చేలా చూసుకోండి. సో ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకుంటున్నాను. సో ఇందులో నేను ఫస్ట్ అయితే కార్తిక షాంపూ అయితే వేస్తున్నా ఇక్కడ. సో మీరు ఇది ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇదైతే ఫస్ట్ నేనైతే 2 షాంపూస్ అయితే తీసుకున్నాను. నా హెయిర్కి 2 షాంపూస్ కరెక్ట్గా పడతాయి. సో అందుకే నేను 2 షాంపూస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా అలోవెరా జెల్, సో దాన్ని కూడా మనం ఇందులోకి వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి 1 tablespoon ఆఫ్ షుగర్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదంతా షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో బాల్స్లా ఉండకూడదు షుగర్. సో ఇలా ఉంటే మనకి డాండ్రఫ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట, అండ్ జిల కూడా వస్తుంది హెయిర్లో. సో ఇలా బాల్స్ లేకుండా మనం నీట్గా మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నారు కదా, మనకి 3 కూడా మంచిగా మిక్స్ అయిపోయాయి, అండ్ షాంపూ, అలోవెరా, షుగర్ పౌడర్ కూడా మంచిగా మిక్స్ అయిపోయాయి కదా. సో ఇలా వీక్లీ 2-3 times అయితే కంపల్సరీ పెట్టాలి. సో అప్పుడే మీకు మంచిగా రిజల్ట్ అయితే కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని చూపిస్తాను. ఇలా మంచిగా లేయర్స్గా తీసుకొని మనం అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి అండ్ హెయిర్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇదైతే. మనకి చెట్టు అలోవెరా కాబట్టి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. సో మనం తీసుకోవాలన్నా కూడా కొంచెం కష్టంగా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సాగుతూ ఉంటుందన్నమాట అలోవెరా. అంతే నార్మల్ మనం ఆయిల్ అప్లై చేస్తున్నట్టుగా అప్లై చేసుకుంటే చాలు, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. కాకపోతే కొంచెం మంచిగా స్కాల్ప్కి మొత్తం అప్లై అయ్యేలా చూసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు హెయిర్ కూడా మొత్తం నీట్గా అప్లై చేసుకోండి, అండ్ ఆల్సో రూట్స్ మెయిన్లీ.
ఎస్, నేనైతే ఇలా మొత్తం క్లారిటీగా నీట్గా కూడా అప్లై చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని కొప్పు కట్టేద్దాం. మీకు ఇంకేమన్నా మిగిలినా కూడా ఇలా పైన మొత్తం పెట్టేసుకోండి, వేస్ట్ చేయకుండా. సో ఇంకా బాగా వస్తుంది. ఇలా పెట్టుకున్నాం కదా, జస్ట్ ఒక 30 to 40 minutes ఉండి వాష్ చేసుకుంటే మీకు సరిపోతుంది. సో ఇలా మీరు ఖచ్చితంగా వీక్లీ 2-3 times అయితే చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. సో అంతే ఈ వీడియో. రీజన్స్ వల్ల నేనైతే ఈ సిరీస్ స్టాప్ చేయాల్సి వస్తుంది, అండ్ ఆల్సో ఇదే ఫైనల్ పార్ట్ కూడా. అండ్ ఐ హోప్ మీకు ఈ సిరీస్ నచ్చాయి అని అనుకుంటున్నాను. రోజులు నేను చూపించిన ఈ రెమెడీస్ అన్నీ కూడా మీరు ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఏది మీకు సెట్ అయ్యింది అని చెప్పేసి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్. బాయ్.